అమ్ముడు పోవడంలో పులివెందుల ప్రజలు, పులివెందుల ఓటర్లు, పులివెందుల నాయకులు కూడా అతీతమే కాదు అని నిరూపించే పనిలో తెలుగుదేశం పార్టీ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆరోపణ చేస్తోంది. ఆగస్టు 12వ తేదీన పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. అయితే రూరల్ మండలానికి ఎన్నిక జరుగుతూ ఉంటే జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న బీటెక్ రవి సత్యమణి సింహాద్రిపురం మండలానికి చెందినవారు. అంటే రూరల్ మండలంలో ఎవరు పోటీ చేసేందుకు సరైన క్యాండిడేట్ కూడా లేకపోవడంతో స్వయంగా బీటెక్ రవినే తన సత్యమణిని అక్కడ పోటీకి దింపారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఏ స్థాయిలో మొదలు పెట్టారు అంటే గ్రామాల మీదకి ఏదో దండయాత్రకు వెళ్తున్న స్థాయిలో చేస్తున్నారు. జరుగుతున్నది జెడ్పీటీసీ ఎన్నికలు ఒక మండలం పరిధిలో జరుగుతూ ఉంటే ప్రచారానికి మాత్రం వందలాది కార్లతో వెళ్తూ ఉన్నారు. పైగా ఆ కార్లకు సంబంధించిన విజువల్స్ అవన్నింటినీ రీల్స్ చేసి మరీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకరు కాదు, మామూలుగా జెడ్పీటీసీ ఎన్నికలు అంటే సాధారణంగా అక్కడున్న నాయకులు వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి సవిత వీళ్ళందరూ కూడా రంగంలోనికి దిగి ప్రచారం చేస్తున్నారు జిల్లా అధ్యక్షుడితో పాటు. పైగా రకరకాలుగా ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉండి ఓ 10-15 ఓటర్లు ఉంటే చాలు ఆ ఫ్యామిలీకి లక్షల రూపాయల్లో ఆఫర్లు చేస్తూ ఉన్నారు. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి చెప్తూ ఉన్నారు, మామూలుగా ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసే నాయకుడిని ఏకంగా 2 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక సాధారణ కార్యకర్తకి 10 లక్షల రూపాయల వరకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తం కొనుగోళ్ల వ్యాపారం చేసి గెలవాలనుకుంటున్నారు. అక్కడ గెలుపు మీద ఎలాంటి నమ్మకం లేదు తెలుగుదేశం పార్టీకి. ప్రజల్ని నమ్ముకోలేదు, ఓటర్లను నమ్ముకోలేదు తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కేవలం డబ్బును, పోలీసుల్ని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. తొలుత పోలీసుల్ని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. పిలవడం, బెదిరించడం, కౌన్సిలింగ్ అనడం, కేసులు పెడతామనడం, బైండ్ ఓవర్ చేస్తామని వార్నింగ్లు ఇవ్వడం, వార్నింగ్లకి లొంగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి అని పోలీసు అధికారులే చెప్తూ ఉన్నారు. ఈ స్థాయిలో చేస్తున్నారు. ఇది కేవలం ఒక శాడిజంతో చేస్తూ ఉన్నారు. 50 ఏళ్ల చరిత్రలో పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబం ఓడిపోయింది లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అప్పట్లో కాంగ్రెస్ కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఓడిపోయింది లేదు. కానీ ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆనందం పొందాలి అన్న ఒక శాడిజంతోనే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో వీళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఇక్కడ జెడ్పీటీసీ చనిపోతే ఇప్పుడు హఠాత్తుగా ఇంకో 9 నెలల కాలం ఉంది అనగా ఇప్పుడు ఎన్నికలకు పిలిచారు అంటే దీని వెనక ఏదో మతలబు ఉంది అని సతీష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే చాలా క్లియర్ గానే అర్థమవుతోంది, ఇక్కడ పులివెందుల్లో ఎన్నికలు ఫెయిర్ గా జరిగితే తెలుగుదేశం పార్టీ గెలవడం అన్నది అసంభవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి చోట ఇంత ధైర్యంగా దిగుతూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగానే డబ్బును, పోలీసుల్ని నమ్ముకొని రంగంలోనికి దిగారు అన్నది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. వీలైనంత వరకు డబ్బులతో ప్రలోభ పెట్టడం, ఆ తర్వాత పోలీసులతో బెదిరించడం, బైండ్ ఓవర్లు చేయడం, పోలింగ్ రోజు ఏకంగా రిగ్గింగ్ లాంటివి కూడా చేసే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఆగస్టు 12న జరిగే ఈ ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం మద్దతు ఇచ్చిన ఏ అభ్యర్థి ఓడిపోయిన చరిత్ర లేదు. పులివెందుల నియోజకవర్గంలో మండలం, రూరల్ మండలం, ఇలాంటి చోట తెలుగుదేశం పార్టీ అయితే గెలవడానికి సర్వశక్తిలో ఒడ్డుతోంది. పైగా కాస్త బలహీనంగా ఉండే వాళ్ళని, ఎదురు మాట్లాడలేరనే వాళ్ళని, భయపడతారన్న పేరున్న వాళ్ళని ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే తర్వాత మీ పింఛన్లు కూడా ఉండవు అని బెదిరిస్తున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. పులివెందుల్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రయోగాలు గతంలో తెలుగుదేశం పార్టీ చేసినా కూడా ఇక్కడ ఏమాత్రం ఆ పార్టీకి గ్రిప్ దొరకలేదు. పులివెందుల ప్రజలు, పులివెందుల ఓటర్లు, నాయకులు ధైర్యంగా వైఎస్ఆర్ కుటుంబంతో నిలబడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం లేదు, దాన్ని బ్రేక్ చేస్తాం, పులివెందుల ఓటర్లు కూడా అమ్మడిపోతారు, పులివెందుల నాయకుల్ని కూడా మేము కొనగలం అని నిరూపించి ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఓడించగలం అని నిరూపించడం కోసమే మొత్తం వ్యవస్థనంతా తెలుగుదేశం పార్టీ వాడుతోంది అన్నది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. సో ఆగస్టు 12వ తేదీన ఏం జరుగుతుంది? ఇక్కడ వైఎస్ఆర్ ఫెయిర్ గా జరిగితే మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం అన్నది అసంభవం ఫెయిర్ గా ఎలక్షన్ జరిగితే. మరి పోలీసుల్ని ఒకే మండలం కాబట్టి, కొన్ని గ్రామాలే కాబట్టి మొత్తం ఫోర్స్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రంగంలోనికి దిగారు కాబట్టి ఇక్కడ తమ ఫోర్స్ని మొత్తం శక్తులన్నింటినీ, అధికారాన్ని ఉపయోగించి ఏదన్నా చేయకూడని విధంగా ఎలక్షన్ ని చేస్తారా అన్నదైతే చూడాలి. ఈ ఎలక్షన్ అయితే చాలా టఫ్ గానే ఉండే అవకాశం ఉంటుంది. చాలా రకరకాలుగా తెలుగుదేశం పార్టీ అయితే ప్రయోగాలు చేస్తుంది. అవన్నీ ఎంతవరకు సఫలీకృతం అవుతాయని చూడాలి.